గోదావరికరలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజున సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గోదావరికరలో రేణుకైలమ్మ గుడి ఆవరణలో గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడులు ఐక్యతగా ఉండాలని, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలని, బీసీలు ఐక్యతగా ఉండాలని, సర్వాయి పాపన్న 300 సంవత్సరాల కిందట 12 మంది సైన్యంతో పోరాడి రాజ్యాధికారం పొందారని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత, గౌడజనులకు ఐక్యత కొనసాగాలని 12 మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని 300 సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి మొఘల్ సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు, మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండే చాకలి, మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు 10,000 సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడుగు బలహీన వర్గాల బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో, బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న. ఈ కార్యక్రమంలో మండ రమేష్ గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, మేడం సురేందర్ గౌడ్, గడ్డం రవి గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, బోడిగ భరత్ గౌడ్, పైడిపల్లి రామ్మూర్తి గౌడ్, నాగుల రమేష్ గౌడ్, గుర్రం గోపి గౌడ్, రాజగోపాల్ గౌడ్, వడ్లకొండ మహేందర్ గౌడ్, భీమయ్య గౌడ్, కృష్ణ గౌడ్, నరేష్ గౌడ్, ఐరేని ప్రవీణ్ గౌడ్, చిన్న యాదగిరి గౌడ్, ఏరికొండ ప్రవీణ్, కర్రే సురేష్ గౌడ్, మూల శ్రీను గౌడ్, 100 మంది గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.